తెలంగాణలో సంక్రాంతి అనగానే గుర్తొచ్చేవి పతంగులు, పిండి వంటలే. అందులోనూ సంక్రాంతి సందర్భంగా ఇళ్లలో చేసుకునే సకినాల క్రేజే వేరు. అయితే నేటి బిజీ షెడ్యూల్లో ఇళ్లలో సకినాలు చేసుకునే వారి సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. అలాంటి వారి కోసం రెడీమేడ్ పిండి వంటల దుకాణాలు హైదరాబాద్ లో ఎన్నో వెలిసాయి. అందులో సకినాల సావిత్రమ్మ క్రేజ్ అంతా ఇంత కాదు. వీవీఐపీలే కాదు, దేశ విదేశీయుల ఇళ్ల ముంగిళ్లలోకి ఆమె చేతి పిండి వంటకాలు చేరిపోతాయంటే అతిశయోక్తి కాదు. కేవలం తన పిండి వంటకాలతోనే మోస్ట్ ఇన్స్పైరింగ్ ఉమెన్ గా మారిన ఆ సకినాల సావిత్రమ్మతో మా ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది పిండి వంటలు. అవును, మనం చిన్నప్పుడు అమ్మమ్మ ఇంట్లో పిండి వంటలు, నాన్నమ్మ ఇంట్లో పిండి వంటలు ఇవన్నీ తింటూ పెరిగిన వాళ్ళం. సో ఈ పిండి వంటలు అనేది మనందరికీ ప్రత్యేకం. అలాంటిది తెలంగాణలో ప్రత్యేకించి పిండి వంటలకి పెట్టింది పేరు సకినాల సావిత్రమ్మ వారి వంటలు. సో సకినాల సావిత్రమ్మ వారు ఏమేమి వంటలు చేస్తారు, అక్కడ ప్రత్యేకతలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు సకినాల సావిత్రమ్మ గారు ఉన్నారు. అమ్మ నమస్తే. అమ్మ ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి శుభాకాంక్షలు 10 TV వరకు. మీకు ఇప్పుడు 80 ఏళ్ళు. అలాంటిది మీరు ఈ ప్రయాణం ఎప్పుడు మొదలు పెట్టారు? పిండి వంటల్లో మీకంటూ ఒక ప్రత్యేకతను క్రియేట్ చేసుకున్నారు. సో అది ఎప్పుడు ప్రారంభించారు? 25 సంవత్సరాలు ఇక్కడ స్టార్ట్ చేసి, కానీ చిన్నప్పటి నుంచే పల్లెటూర్లలో పండుగకి సంక్రాంతికి ఒకరింట్లో ఒకళ్ళు 10 మందిని కలిసి చేసుకునేది. అప్పుడు ఇట్లా పని లేదు కదా, అందరి ఇండ్లల్లో ఒకరింట్లో అయినాక ఒకరింట్లో 10 మందికి అదే చేసుడు అలవాటు నాకు. ఇక్కడికి వచ్చినాక ఎక్కడికి ట్రైనింగ్ బోర్డు ఏమీ లేదు, ఒక్క మనిషిని పెట్టుకొని ఇంట్లో స్టార్ట్ చేసిన. ఒక 2 కిలోల బియ్యంతో స్టార్ట్ చేసినాము. అప్పుడు బోర్డు లేదు, ఏమీ లేదు. ఉట్టిగా మన ఇంట్లో వంటలు మంచిగా ఉంటాయి, చాలా బాగుంటాయి అని నిజాం గ్రౌండ్స్లో కేసీఆర్ అది తెలంగాణ పిండి వంటలు, అక్కడ తెలంగాణ సంబరాలు పెట్టారు. అప్పుడు మీరు అక్కడికి వస్తారా చేస్తారా అని తెలంగాణ భవన్కి పిలిపిస్తే పోయినా. చేస్తారా అంటే చేస్తాం, కానీ మాది ఒక్క షాప్ అయితే చేస్తాం, వేరే షాప్ ఉంటే చెయ్యం. మరి అందులో బాగాలేకుంటే మనవి కూడా బాగాలేవంటారు కదా అని అంటే, సరే అందిస్తారా మరి అంటే అందిస్తాము. ఎట్లా చేస్తారో చెప్పుండ్రు అని అడిగినరు. ఊరు నుంచి ఒక 50 మందిని తీసుకొచ్చుకుంటాం, మీకు అందిస్తామని చెప్పిన. అట్లా చాలా ఫేమస్ అయిపోయింది అక్కడ, అందరికీ తెలిసి. విజ్ఞాపూర్ పోయి ఒక పెరడే గుర్తుపట్టుకొని ట్రాక్టర్ల కంకులు తెచ్చిన మక్కగారెలు పాలపడియం, 2 క్వింటాల మక్కలు గటక పట్టించుకొచ్చినాం, అంబలి గటక గుడాలు అన్నీ చేసినాం అక్కడ. అప్పుడు అందరికీ తెలిసిపోయింది అక్కడ నిజాం గ్రౌండ్స్లో. అమ్మ ప్రస్తుతం 2024. సో ఈ 2024 సంవత్సరంలో సకినాల సావిత్రమ్మ వంటలు ఏంటి ప్రత్యేకం సంక్రాంతికి? సంక్రాంతికి సకినాలు, అరిసెలు, నువ్వుల లడ్డు ఎక్కువ. సంక్రాంతికి అందరు ఎక్కువ అరిసెలు, సకినాలు, నువ్వులు అన్ని తీర్లో చేస్తాము, అన్నీ తీసుకుపోతారు. కానీ స్పెషల్ అయితే అరిసెలు, నువ్వుల లడ్డు, సకినాలు ఎక్కువ. సర్వపిండి అన్ని తీర్లో తీసుకెళ్తారు, ఒకటని కాదు. మా దగ్గర ఒక 56 రకాలు ఉంటాయి పిండి వంటలు. ఒక సకినాలే 5 రకాలు ఉంటాయి. పచ్చకారంతో చేస్తాము, కారపొడి వేసి చేస్తాము, పాలు వెన్న వేసి చేస్తాము. అట్లా అంటే సకినాలు చేయాల్సిన విధానం చెప్పండి, టిప్స్. ఎందుకంటే ఇప్పుడు బిజీ లైఫ్లో వంటలకి చాలా తక్కువ టైం ఇస్తుంటారు లేడీస్. సో వాళ్ళకి మీరు ఎలా చేయాలని చెప్తారు? సకినాలు కావచ్చు, వేరే వంటలు. సకినాలకు ఒక గంట సేపు బియ్యం నానబెట్టాలి. నానబెట్టి మంచిగా కడగాలి, బియ్యము తెల్లగా కడగాలి. కడిగి బియ్యము ఆరబోయాలి, గంట తర్వాత ఆరబోయాలి. ఆరబోసి అవి పిండి పట్టుకొని నువ్వులు కడగాలి, నువ్వులు కూడా మంచిగా కడగాలి. కడిగి నువ్వులు, పిండి, ఉప్పు, ఓమ, జీలకర్ర వెన్నేసి కలుపుకోవాలి పిండి. ఎట్లా అంటే 3 గ్లాసులకు 2 గ్లాసుల నువ్వులు పోస్తాం.
అట్లా 3 బియ్యం అయితే 2 నువ్వులు, అట్లా ఉప్పు అన్నీ కొలత ప్రకారం వేసి కలుపుకొని చేస్తాం సకినాలు. అమ్మ 2023లో మీకు 50 ఆదర్శ మహిళల్లో మీరు ఒకరు ఉన్నారు. అందులోనూ మీరు 80 ఏళ్లలో మీరు స్థాయిలో అంత పెద్ద హోదాకి వెళ్ళారు. సో ఒకసారి చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషము. ఏ ఫంక్షన్కి పోయినా మీకు ఇట్లా అవార్డు వచ్చింది కదా అని అందరు అడుగుతూ ఉంటే సంతోషమే కదా. మనం ఏ పని చేసినా సక్సెస్. ఇంతమందికి ఉపాధి కల్పిస్తుండ్రు మీరు చేయబట్టి మేమందరం ఇట్లా చేస్తున్నాము అని చెప్తారు ఎక్కడికి పోయినా కానీ. అట్లా ఫస్ట్ మేము చేసినప్పుడేమో ఈ పట్నం పోయి అప్పాలు అమ్ముకుంటారా ఎవరన్నా అని ఫస్ట్ అన్నారు. మనం షాప్ పెట్టేటప్పుడు మా దాంట్లో ఎవరు చేయరు పని, షాపులు ఇవి. ఆంధ్ర వాళ్ళు ఎక్కువ షాపులు కదా. ఈ తెలంగాణ పిండి వంటలు మనదే ఫస్ట్. ఇప్పుడు చాలామంది చేస్తారు. మా దగ్గర నేర్చుకొని పోయిన వాళ్ళు కూడా షాప్ పెట్టుకొని చాలా బాగా చేస్తారు. మొత్తం ఎంతమందికి మీరు ఉపాధి కల్పిస్తున్నారు? 100 మంది ఉన్నారు. 4 బ్రాంచులు ఉన్నాయి. ఒకటి ట్యాంక్ బండ్ మీద ఉంది, ఒకటి ఆఫీస్పేటల, ఒకటి నాచారం, ఒకటి హెచ్ఎంటీ కాలనీ. అన్నిటికంటే హెచ్ఎంటీ కాలనీలో ఎక్కువ నడుస్తాయి. ఇప్పుడు క్యూ కడతారు, అందరికీ పేర్లు రాసి పిలిచి ఇవ్వాలి. ఈ పండుగకు చాలా కష్టం అవుతుంది. సంక్రాంతికి ఎంత చేసినా పాపం వర్కర్స్ పొద్దున్న 8 గంటలకు వస్తారు. ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చినా కానీ చేసేవాళ్ళు కావాలి కదా, అయినా వస్తారు. అమ్మ 80 ఏళ్లలో ఇంత ఉత్సాహంగా, ఇన్ఫ్యాక్ట్ యూత్కి కూడా మీరు ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు. సో మీ దినచర్య ఎలా ఉంటుంది? రోజు ఏ టైంకి లేస్తారు, ఏ ఫుడ్ తింటారు, మళ్ళీ ఏ టైంకి పడుకుంటారు? ఇంత యాక్టివ్గా ఎలా ఉంటున్నారు? ఏమి లేదు, నేను బయట ఫుడ్ తినాను. ఇంట్లో వంట నేనే చేస్తా. రోజు 5:30కు లేచి ఫస్ట్ ముఖం కడుక్కొని టీ తాగిన తర్వాత స్నానం చేసి దేవుని పూజ చేసుకొని వంట స్టార్ట్ చేస్తాం. మా వంట నేనే చేస్తా, మా టిఫిన్ నేనే చేస్తా. పైన బయట ఎక్కడ తినను. ఏ ఫంక్షన్కి వెళ్ళినా అన్ని ఫంక్షన్లకు పోతా, కానీ తినుడు బయట పిండి వంటలు అంటే తెలంగాణ పిండి వంటలు అనే రేంజ్కి ఎదిగారు సకినాల సావిత్రమ్మ. అంటే మనం చూస్తూ ఉంటాము, కష్టపడితేనే ఏదైనా సాధ్యమవుతుంది అని. దానికి నిలువెత్తు నిదర్శనం సకినాల సావిత్రమ్మ గారు. సో ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ బాగా ఎంజాయ్ చేయండి అంటూ తన చేత్తో వండిన వంటలు మనందరికీ అందిస్తున్నారు. అలాగే తను కూడా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నారు. అదే తనకి ఆనందాన్ని కూడా అందిస్తుంది అని చెప్తున్నారు సకినాల సావిత్రమ్మ. కెమెరా పర్సన్ వెంకట్తో తేజస్విని, హైదరాబాద్ నుంచి. శుభకార్యం ఏదైనా పిండి వంటలకు గిరాకీ ఎక్కువ. అందులోనూ సంక్రాంతికి నాణ్యత, శుభ్రత పాటిస్తూ అన్ని రకాల పిండి వంటలు తయారు చేస్తున్నారు సకినాల సావిత్రమ్మ. 25 సంవత్సరాలుగా ఆమె పిండి వంటలు తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారయ్యే పిండి వంటకాలకు దేశ విదేశాలకు తీసుకెళ్తారని ఆమె చెబుతున్నారు. ఏనాడు నాణ్యతకు లోటు లేకుండా పిండి వంటకాలను కస్టమర్స్ కు అందిస్తున్నామని చెప్పారు సావిత్రమ్మ. సంక్రాంతికి సకినాలతో పాటు అరిసెలు, లడ్డూలు ఎక్కువగా అమ్ముడవుతాయని అన్నారు. తమ వద్ద మొత్తం 56 రకాల పిండి వంటకాలు అందుబాటులో ఉంటాయన్నారు. కేవలం సకినాల రకాల్లోనే 5 రకాల వెరైటీస్ ఉంటాయని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చే కస్టమర్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లుగా ఇక్కడే పిండి వంటకాలు కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నారు. నాణ్యతలో రాజీ లేకుండా పిండి వంటకాలను ఇక్కడ తయారు చేస్తారని, ధరలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉంటాయని కస్టమర్స్ చెప్తున్నారు. నుంచి మేము ఇక్కడనే తీసుకెళ్తున్నాం. అక్కడ బాగుంటాయి క్వాలిటీ. ఇంతకుముందు వేరే దగ్గర కూడా తీసుకున్నాం, కాకుండా అవి నాట్ అప్ టు ద మార్క్. పిల్లలు సకినాలు, అరిసెలు బాగా తింటండి. అవి కాకుండా ఇక వేరే నువ్వుల లడ్డూలు, పల్లి లడ్డు, ఇవన్నీ ట్రెడిషనల్ ఫుడ్స్ ఏవైతున్నాయో అవన్నీ తీసుకుంటాం. క్వాలిటీ అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది అండ్ రీజనబుల్ రేట్స్ అనిపించింది. అండ్ నేను వర్కింగ్ ఉమెన్, నాకు ఇంట్లో చేయడానికి కుదరదు. సో ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ టు గెట్ ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. పిండి వంటలు, ఎస్. సో పిండి వంటలు ఇంట్లో చేయడానికి ఇప్పుడు ఈ రోజులో టైం లేదు. సో ఇది బెస్ట్ ప్లేస్ అన్నిటికీ. అండ్ సంక్రాంతికి అరిసెలు, వాళ్ళ స్పెషాలిటీ అరిసెలు అని విన్నాను నేను. సో ఫస్ట్ టైం టేస్ట్ చేయడానికి వచ్చాము మేము ఇక్కడికి. మాకు ఇష్టమైన మురుకులు, అరిసెలు, చెగోడీలు, ఇంకా గర్జలు, గవ్వలు, ఇంకా ఫేనీ స్వీట్, కాజు పట్టి, అవన్నీ ఇక్కడ తీసుకుంటున్నాము. నేను ఇక్కడ ఉండను, యాక్చువల్గా నేను యుఎస్లో ఉంటాను. నాకు మమ్మీ ఎప్పుడు కొరియర్ చేస్తారు, ఇక్కడే ప్యాక్ చేయించి ఇవే పంపిస్తారు. సో ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి, సంక్రాంతి కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఉంది, ఎలా ఉంది అవన్నీ చూద్దామని వచ్చా. చాలా నచ్చింది స్టోర్ అండ్ ప్రతిసారి ఇంక ఇక్కడికే రావాలనుకుంటున్నాను నేను కూడా.